భారత్ పై మరిన్ని శాంక్షన్స్ విధించబోతున్నాడా ట్రంప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వీటిని శాంక్షన్స్ అనరు, వీటిని మనం టారిఫ్ అంటాము. కానీ ట్రంప్ అండ్ తన స్పోక్స్ పర్సన్స్ ఎవరు కూడా టారిఫ్ అని పిలవరు, వీటిని శాంక్షన్స్ అనే పిలుస్తారు. అండ్ ఈవెన్ ఇన్ డాక్యుమెంట్స్ లో కూడా వీటిని మనం టారిఫ్ అని అంటాము, కానీ వీళ్ళు శాంక్షన్స్ అని పిలుస్తారు. మరిన్ని శాంక్షన్స్ పడతాయా భారత్ పై? ఫ్యూచర్ లో భారత్ పై మరిన్ని శాంక్షన్స్ విధిస్తాము అనే హింట్ ఇచ్చాడు ట్రంప్. వీటిపై చాలా ఆర్టికల్సే పబ్లిష్ అయ్యాయి. ఇంకా నేను భారత్ పై ఫేజ్ 2, ఫేజ్ 3 శాంక్షన్స్ విధించలేదని అన్నాడు ట్రంప్ రీసెంట్ గా. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఆల్రెడీ మనపై 50% టారిఫ్ విధించాడు ట్రంప్. ఫేజ్ 2లో ఏమవ్వచ్చు, ఫేజ్ 3లో ఏమవచ్చు, ఎంత దూరం వరకు వెళ్తాడు ట్రంప్ అనే ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్ లో ఉంది ప్రస్తుతానికి. అండ్ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మనం అమెరికా నుంచి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా పర్చేస్ చేస్తున్నాం కదా, వాటి స్పేర్ పార్ట్స్ ఏమైనా ఆపేస్తాడా? ఆ ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ అదే చేస్తే కనుక మనకి ఇబ్బందులు అయితే తప్పవు, ఆ ప్రాబ్లం అయితే ఉంది. మరి ఎంత మేరకు తెగిస్తాడో ట్రంప్ చూడాలి. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ లో చాలా మంది ప్రజలు కావచ్చు, ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అమెరికాలో వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఫిన్లాండ్ కంట్రీ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, మీరు ఇండియాతో రిలేషన్స్ చాలా దెబ్బతీస్తున్నారు, రిపేర్ చేయడానికి కూడా వీలు లేనంతలా దెబ్బతీస్తున్నారు, ఇది మనకు కరెక్ట్ కాదు, మనం ఈ గేమ్ ఓడిపోతాము అని అన్నాడు. ఎవరు? ఫిన్లాండ్ ప్రెసిడెంట్. రీసెంట్ గా వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. అక్కడ ఒక పోలాండ్ రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు ట్రంప్ ని. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రష్యాపై ఏ స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకోలేదు, దాని రీజన్ ఏంటి, ఎందుకు అంటే? ట్రంప్ చూడండి ఎంత పిచ్చోడు, అసలు ఇక్కడ ఏమాత్రం ఇండియాకి సంబంధం లేని ఈ క్వశ్చన్ లో ఇండియాని ఎలా టార్గెట్ చేస్తాడు. ట్రంప్ అన్నాడు, నేను ఆల్రెడీ ఇండియాపై ప్రైమరీ శాంక్షన్స్ విధించాను కదా అన్నాడు. బట్ ఆ క్వశ్చన్ ఎక్కడ కూడా ఇండియా గురించి కాదు, రష్యాని మీరు ఎందుకు ఏమాత్రం టార్గెట్ చేయలేదు, ఏమాత్రం పనిష్ చేయలేదు, ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏమో ఇండియా గురించి. అండ్ ట్రంప్ మాట్లాడిన మాట ఏమంటే, నేను ఇండియాపై టారిఫ్ వేశాను కదా, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం కలిగింది కదా రష్యాకి, ఇండియా ఆయిల్ కొనడానికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది, దానివల్ల రష్యాకి ఇబ్బందే కదా, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్నాడు. అది పచ్చి అబద్ధం. ఇండియా అండ్ రష్యా మధ్య టోటల్ ట్రేడ్ వాల్యూవే $100 బిలియన్ లేదు. మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని ఎలా అంటున్నాడు ట్రంప్? ట్రంప్ ఏమంటే పచ్చిగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం మొదలు పెట్టాడు. ఆల్రెడీ తను అబద్ధాలు ఆడుతున్నాడు, బట్ పూర్తిగా తెగించేశాడు. ఇండియా విషయానికి వచ్చరికి కంప్లీట్ గా బ్లైండ్ గా టార్గెట్ చేస్తున్నాడు. కంకణం కట్టుకొని ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ నాశనం చేయాలని పక్కగా ఫిక్స్ అయ్యాడు ట్రంప్. ఈ ఫేజ్ 2 శాంక్షన్స్, ఫేజ్ 3 శాంక్షన్స్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో మనకి తెలీదు. చెప్పాలంటే రానున్న 3 ఇయర్స్, నెక్స్ట్ ట్రంప్ ఇంకా టర్మ్ 3 ఇయర్స్ ఉంది. ఈ 3 ఇయర్స్ ఇండియాకి కష్టకాలం అనే చెప్పాలి. మనం కూడా అమెరికాకి ఒక ధీటైన జవాబు ఇవ్వాలి. కోమ్కాసా, లమువా ఈ అగ్రిమెంట్స్ మనం చాలా సంవత్సరాల క్రితమే మనం అమెరికాతో చేసుకున్నాం. వాటిని గెలకాల్సిన టైం వచ్చింది. వాటిని మనం చేయాల్సిన టైం అయితే ఖచ్చితంగా వచ్చింది. యుఎస్ఏకి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి మనతో రిలేషన్స్ చెడగొట్టుకుంటే వాళ్ళకి ఎంత ఇబ్బందో అని. ఫర్ ఎగ్జాంపుల్ లమువా, ఐ థింక్ లమువా అనుకుంటా అగ్రిమెంట్ పేరు. అగ్రిమెంట్ లో భాగంగా అమెరికన్ సోల్జర్స్ కావచ్చు, ఇండియన్ సోల్జర్స్ కావచ్చు, ఒకరి బేసెస్, ఆర్మీ బేసెస్ కావచ్చు, నేవల్ బేసెస్ కావచ్చు, ఇవి వాడుకోవచ్చు పర్మిషన్ తీసుకొని. అది ఈ అగ్రిమెంట్ బేసిస్ మెయిన్. నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చింది ఆ అగ్రిమెంట్ ని అబేయన్స్ లో పెట్టడానికి. అంటే ఆ అగ్రిమెంట్ ని మనం క్యాన్సిల్ చేయకూడదు, జస్ట్ పాజ్ చేసి పక్కకు పెట్టి ఉంచాలి. దీంతో ఒక క్లియర్ కట్ మెసేజ్ మనం పంపించవచ్చు ట్రంప్ కి, మేము చాలా ఫౌండేషనల్ రిలేషన్స్ కూడా మేము పక్కన పెట్టడానికి రెడీగా ఉన్నాము, ఇది మా సైడ్ నుంచి మెసేజ్ అని ట్రంప్ కి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం అమెరికాకి ఏ రిప్లై ఇవ్వలేదు. ట్రంప్ బెదిరించాడు శాంక్షన్స్ అని, మనం ఏది అనలేదు, ఏమి మనం విధించలేదు. తను 50% టారిఫ్ విధించాడు, మనము కౌంటర్ గా 50% ఏమి విధించలేదు. మనం చేస్తుంది ఏమి అలా ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్. వెయిట్ చేస్తున్నాం ట్రంప్ ఎంతవరకు వెళ్ళడు ఇది చూస్తున్నాం. బట్ ఒక్కసారి మన గవర్నమెంట్ డెసిషన్ కనుక తీసుకుందంటే అప్పుడు అర్థమవుతుంది ట్రంప్ కి ఎంత పెద్ద డ్యామేజ్ చేశానని. ఆల్రెడీ చాలా మంది మాటలు అంటూనే ఉన్నారు ట్రంప్ ని, నువ్వు చాలా దెబ్బతీస్తున్నావు రిలేషన్స్ అని. ట్రంప్ కు ఓటు వేసిన వాళ్ళు చెప్తున్నారు, ఓటు వేయని వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రంప్ పై చాలా ప్రెషరే ఉంది ఇప్పుడు. ఈ ఫేజ్ 2, ఫేజ్ 3 శాంక్షన్స్ లో మనపై ఆల్రెడీ 50% ఉంది. ఇప్పుడు అది ఫేజ్ 2 లో 100 అవ్వచ్చు, ఫేజ్ 3 లో 200 అవ్వచ్చు, ఈవెన్ 300, 400 పోయినా ఆశ్చర్యపోకర్లేదు. మనకి చాలా దెబ్బతీసే పథకాలన్నీ రచిస్తున్నాడు ట్రంప్. మరి చూడాలి మనం ఎలా ఢీ కొడతాము అనేది చూడాలి. ఇప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, అపీల్ ఏంటంటే అందరితో చూసే వ్యూవర్స్ కి, మేక్ ఇన్ ఇండియన్ ఐటమ్స్ పర్చేస్ చేయాల్సిన సమయం వచ్చింది. మనం మార్కెట్లో వెళ్తే 100% అన్ని మేడ్ ఇన్ ఇండియా కొనగలమంటే కష్టమే. కొన్ని ఐటమ్స్ వేరే ఫారిన్ కంట్రీస్ మనకంటే క్వాలిటీ బాగుండొచ్చు, మనకి అఫోర్డబుల్ అనిపించవచ్చు, మంచిగా అనిపించవచ్చు.
బట్ నా అపీల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ గూడ్స్ మనకి ఏం అవసరమో అవి 80% అయినా ఈ మేడ్ ఇన్ ఇండియా కొనుక్కుంటే అది మనకు చాలా బెనిఫిట్. మన కంట్రీలో ఉండే బిజినెస్ మెన్స్కే బిజినెస్ అవుతుంది, మన జీడిపికే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఇందాక అనుకున్నట్టుగానే అమెరికాకి స్ట్రాంగ్ మెసేజ్ సెండ్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. మీరు ఇలా ప్రైమరీ శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అనుకుంటూ పోతే, ఇలా మమ్మల్ని పుష్ చేస్తూ పోతే మీరు సౌత్ ఏషియాలో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అయిన భారత్ని మీరు కోల్పోతారు అన్న మెసేజ్ ఎంత లేదన్నా మనం అమెరికాకి తెలియజేయాలి. ఇంతవరకు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.